విశాఖలో దారుణం చోటు చేసుకుంది. మధురవాడ మల్లయ్యపాలెంకు చెందిన పోలిపల్లి తరుణ్ అనే యువకుడు స్థానికంగా నివసించే బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య చికిత్స కోసం కేజీహెచ్ తరలించారు. మైనర్ గర్ల్ మీద అదే కాలనీలో అదే వీధిలో ఉన్నటువంటి ఒక 19 సంవత్సరాల కుర్రవాడు పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. తప్పు చేసిన నిందితుని ఆల్రెడీ కస్టడీలో తీసుకున్నాము. ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి ఆయన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. నిన్నటి దాకా ఒక పాత చట్టంలోనే చేస్తున్నాము. ఈ వాటి నుంచి జరిగేదంతా కూడా కొత్త చట్టాల్లో వస్తుందండి. ఇది నిన్న నమోదైంది కాబట్టి ప్రొసీజర్ అంతా కూడా నిన్నటి పాత చట్ట ప్రొసీజర్లోనే ఫాలో అవుతుంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, యువకుడికి 19 ఏళ్ళని చెప్తున్నారు, టీనేజర్ బాలిక అని చెప్తున్నారు. అమ్మాయి వయసు ఎంత? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? పోలీసులు అదుపులోనే ఉన్నాడు ప్రస్తుతం అబ్బాయి అని తెలుస్తోంది. ఏంటి వివరాలేంటి? హరి, విశాఖపట్నంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోన మధురవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల వయసు ఉన్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ నిందితుడు. ఈ తరుణ్ బీటెక్ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరు కూడా నిందితుడు అదేవిధంగా బాధితురాలు కూడా ఎదురెదురు ఈగల్లో ఉంటారని, అయితే బాధితురాలు నిందితుడిని మామయ్య అని వరుస పెట్టి పిలుస్తూ ఉంటుంది. అయితే చిన్న పిల్ల కావడంతో రోజువారీగా ఆడుకోవడానికి రోడ్డు మీద వచ్చిన సమయంలో ఈ నిందితుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. మొట్టమొదటిగా అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఈ బాధితులకు వరుసగే మేనమామ అదేవిధంగా మరికొంతమంది అక్కడ ఉన్నవారు ఈ ఘటనను గుర్తించారు. పాప ఏడ్చుకుంటూ ఇంట్లో బయట రావడంతో గుర్తించి ఏమైందని ఆరాతీగా చెక్ చేయగా అప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా స్థానికులు గుర్తించారు. వెంటనే ఆ నిందితుడిని అక్కడ చితకబాది పిఎంపాలెం పోలీసులకు అప్పచెప్పారు. ఈ ఘటన అంతా కూడా నిన్న జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని పిఎంపాలెం పోలీసులు తెలియజేశారు. అదేవిధంగా మరోవైపు సంఘటన స్థలానికి ఏసీపీ వివేకానంద కూడా వెళ్ళడం జరిగింది. పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని నిందితుడు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నాడు, విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అత్యాచారానికి ఏ సమయంలో పాల్పడ్డాడు, అదేవిధంగా కఠినంగా ఇతను శిక్షించాలని కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇతను బీటెక్ చదువుతున్నట్లుగా నిందితుని గుర్తించడం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత పరారయ్యే ప్రయత్నం చేయగా అక్కడున్న స్థానికులు అతన్ని కొట్టి పోలీసులకు అప్పగించినట్లుగా స్థానికులు చెప్తున్నారు.